హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే హైప్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నేను మా అమ్మ మా అక్క కలిసి అలంపూర్ జోగులాంబ టెంపుల్కి వెళ్ళామండి. కార్తీక మాసం సందర్భంగా ఈ విధంగా అలంపూర్కి అయితే వెళ్ళాము. కట్ చేస్తే మనమైతే అలంపూరు చేరుకున్నామండి. ఇక్కడ చూడండి, శివయ్యను అమ్మవారిని ఏ విధంగా ప్రతిష్ఠించారు, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. బయటకు రాగానే మనము గుడిలోకి అడుగు పెట్టగానే ఈ విధంగా స్వామివారు మనకైతే దర్శనమిస్తారు. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. ఇంకా మేము పోయేసరికి దాదాపు 11:30 ఆ టైంలో అయింది. కార్తీక మాసం సందర్భంగా గుడి ఎప్పుడు తీసే ఉంటుందండి, అసలు ముయ్యరు. మామూలు టైంలో అయితే 12 వరకే ఉంటుంది టెంపుల్. అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారు. మీలో ఎంతమందికి జోగులాంబ టెంపుల్ తెలుసో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మేము ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అలాగే కార్తీక మాసంలో తప్పకుండా ఈ అలంపూర్ జోగులాంబ అమ్మవారి టెంపుల్కి అయితే వస్తామండి. ఇంకా మనం ఇప్పుడు గుళ్ళోకి అడుగు పెడదాము. అందరు చూడండి గుళ్ళోకి వెళ్తున్నారు. ఇక్కడ ఇంకా పెద్ద వృక్షం ఒకటి ఉంది చూడండి. ఇది వచ్చేసి జమ్మి చెట్టు అనుకుంటా. ఇది చాలా పురాతనమైన దేవాలయము. ఇంకా మనం ఈ దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే చాలా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకా మేము కొబ్బరికాయలు కొట్టేసి తీర్థప్రసాదాలు తీసుకొని గుడిలోకి అయితే వెళ్తున్నాము. శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, అలాగే జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు, అలాగే అష్టాదశ శక్తి పీఠాలు. మహమాన్వితమైన ఆ శక్తి పీఠాల్లో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ జోగులాంబ. ఇక్కడ కొలువైన అమ్మవారు. ఇక్కడ మనకు అడుగడుగున శివయ్యలు అలాగే దర్శనమిస్తుంటారు చూడండి. ఇది పురాతనమైన శివలింగం. లోపలికి మనమే వెళ్ళి చక్కగా బిల్వపత్రము అలాగే పువ్వులు అవన్నీ వేసుకోవచ్చు. ఇంతకుముందు అయితే ఇక్కడ దీపాలు కూడా వెలిగించేవారండి. ఇప్పుడు గుడి లోపల ఎక్కడ దీపాలని వెలుగనివ్వడం లేదు. ఆరు బయట ధ్వజస్తంభం ముందర వెలిగించుకుంటున్నారు. ఇక్కడ కొలువైన అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంటారు. రాయలసీమ ముఖద్వారం కర్నూలుకి సమీపంలో మహబూబ్ నగర్ జిల్లా శివారులో నిలవై ఉంది అలంపూర్ పట్టణం. ఆలయాల నగరంగా ప్రఖ్యాతిగాంచిన అలంపూర్ పట్టణ శిఖలో మణిమకుటమై వెలసింది ఇక్కడి జోగులాంబ ఆలయం. పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పావన తుంగభద్రి నది తీరాన ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలిసి భక్తులపై తన కరుణా కటాక్షాలను చూపుతున్నారు. అలంపూర్ జోగులాంబ దర్శనం భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగులుస్తుంది. ఆలయ పురాణత నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది. ఈ ఆలయాన్ని చాళుక్యుల రాజులు నిర్మించారు. అద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ స్తంభాలు అప్పటి నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. చూడండి, అమ్మవారి టెంపుల్ ఇది. గుళ్ళోకి ఆ ఫోన్ తీసుకుపోనియరు కదా, అందుకోసానికి నేను బయట నుంచి అమ్మవారి టెంపుల్ని ఈ విధంగా చూపిస్తున్నాను. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారని చెబుతున్నారు. అయితే ఆ దాడిలో ఆలయం దెబ్బతిన్న జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండీ ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారట. అప్పటి నుంచి 2005 వరకు అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠించారు. శక్తి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు, అభిషేకాలు నిత్యం. ఆధ్యాత్మికం
సరంభం కనిపిస్తుంది. రోజువారీ పూజలతో పాటు ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. ఇంకా మేమైతే ఇక్కడికి గుడి లోపలికి దర్శనం చేసుకొని బయటికి వచ్చేస్తున్నామండి. ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర ఉసిరి దీపాలను మేమందరం వెలిగిస్తున్నాం. చూడండి ఇక్కడ ఎంతమంది ఉసిరి చెట్టు చుట్టూ ముగ్గులు వేస్తూ చక్కగా ఉసిరి దీపాలను, పిండి దీపాలను వెలిగిస్తున్నారు. కార్తీక మాసం అంటేనే దీపాలు కదండి. చూడండి నేను కూడా ఇక్కడ 365 ఇక్కడ మా కలిసి చక్కగా వెలిగిస్తాం. చూస్తున్నారా ఇక్కడ నేను కూడా కనిపిస్తున్నాను. ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేస్తే కూడా చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో అందరూ కార్తీక వన భోజనాలను కూడా నిర్వర్తిస్తుంటారు కదా. ఈ విధంగా అయితే మేము కూడా ఉసిరి చెట్టు దగ్గర దీపాలను వెలిగించాం. ఇంకా నేనైతే వీడియో షూట్ చేయడానికి వేరే అన్నయ్యకి ఇచ్చాను. ఆ అన్నయ్య సరిగ్గా షూట్ చేయలేదండి. మేము సగం సగం కనిపిస్తున్నాము, ఏమనుకోవద్దండి. ఇంకా ఈ తల్లికి రోజువారీ పూజలతో పాటు ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ శుక్రవారంలో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారి పేరిట జోగులాంబ ఆపద్బాంధవ పాత్ర పోషిస్తుంది. అలంపూర్ క్షేత్రంలో కార్తీక మాసం పూజలు, శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో జోగులాంబ అమ్మవారిని విశేషంగా పూజిస్తారు. చూడండి ఇక్కడ మేమైతే కార్తీక మాసం మంగళవారం రోజు వెళ్ళామండి. అక్కడైతే ఇంకా ఎంత రద్దీగా ఉంది అంటే టెంపుల్లో చాలా రద్దీగా ఉంది. ఇంకా నేను తీసుకొచ్చుకున్న ఉసిరి దీపాలను అలాగే నెయ్యి దీపాలను ముగ్గు వేసి చక్కగా ఈ విధంగా ఒక 365 ఒత్తులను తీసుకొచ్చాను. ఆవు నేతిలో నానబెట్టుకొని వచ్చి ఇంటి దగ్గరే ప్రమిదం తీసుకొచ్చుకున్నాను. చక్కగా ఉసిరి చెట్టు దగ్గర 365 ఒత్తులను, ఉసిరి దీపాలను వెలిగించుకున్నాము. ఇంక ఇక్కడ మా అమ్మ మా అక్క అయితే ఇంకా వరిపిండి తీసుకొచ్చుకున్నారు. అక్కడే పిండి తడిపి వరిపిండిలోనే 365 ఒత్తులను వెలిగించారండి. భక్తులు చూడండి వెనక వైపుగా రద్దీగా అందరూ కూర్చున్నారు. ఎందుకోసానికంటే ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకరికొకరు దీపాలు వెలిగించుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్కరుగా వెలిగిస్తున్నారు. చూడండి ఇక్కడే నేను దీపాలను వెలిగించుకొని నైవేద్యం కూడా పెట్టాను. ఖర్జూర పళ్ళు అలాగే ఇవన్నీ నైవేద్యాలను పెట్టాను. అందరూ చూడండి ఎంత చక్కగా వెలిగిస్తున్నారు. ఈ కార్తీక మాసంలో తప్పకుండా ఉసిరి చెట్టు దగ్గర దీపాలను వెలిగించాలి. మీరు ప్రతిరోజు వెలిగిస్తున్నారా? నేనైతే మాత్రం ప్రతిరోజు చీకట్లోనే లేసి 5:30కంతా తులసమ్మ దగ్గర, గడప దగ్గర ఇంట్లో దీపాలను చక్కగా వెలిగించుకుంటున్నాం. ఇంకా దీపాలన్నీ వెలిగించిన తర్వాత ఇక్కడ చూడండి జోగులాంబ వారి దేవస్థానం అనేది ఇది ప్రధాన ముఖద్వారము. ఈ ముఖద్వారం గుండానే మనము లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కూడా అందరూ దీపాలను వెలిగిస్తున్నారు. నేను కూడా వెలిగించాను, కాకపోతే వీడియో షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరండి. ఇక దీపాలన్నిటిని మనం చక్కగా వెలిగించుకున్న తర్వాత అమ్మవారి దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా మనం గుడి బయటకి వచ్చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసిన తర్వాత మేము తీసుకొచ్చుకున్నది రైస్ తీసుకొచ్చుకున్నామండి, భోజనము. అక్కడ భోజనాలు కూడా పెడతారు కానీ ఫుల్ రద్దీగా ఉంది. భోజనాలు ఇంకా చాలామంది పేదవాళ్ళు వస్తుంటారు కదా, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారని చెప్పేసి మేము ఎప్పుడు పోయినా కూడా మేమే చేసుకొని పోతామండి. ఇంటి దగ్గర నుండి అమ్మవారి దర్శనం చేసుకొని చక్కగా రావి చెట్టు, వేప చెట్టు ఉంది, అక్కడ కూర్చొని భోంచేస్తాం అన్నట్టు. చూడండి పులిహోర అలాగే పెరుగన్నము, నేనైతే వైట్ రైసు, కొత్త ఉసిరికాయ పచ్చడి, క్యాబేజీ కర్రీ చేసుకొని వచ్చాను. ఈ విధంగా భోజనం చేస్తున్నాం. చూడండి వావ్, చూడాలనిపిస్తుంది కదా, మీకు కూడా చూడంగానే నోరు ఊరుతూ ఉంది కదా భోంచేయాలని. కార్తీక వన భోజనాలు మేము ఈ విధంగా చేసుకుంటామండి. మా కుటుంబ సభ్యులతో కలిసి అలాగే ఫ్రెండ్స్తో కలిసి ఈ విధంగా చక్కగా భోంచేస్తామన్నట్టు. ఇంకా మంగళవారం వచ్చాం కదా, అమ్మవారికి అయితే ఫుల్ రద్దీగా ఉంది. చూడండి పులిహోర పెట్టుకుంటున్నాము, అలాగే కొత్త ఉసిరికాయ పచ్చడి, అలాగే పెరుగన్నము, మళ్ళీ తర్వాత వైట్ రైస్, క్యాబేజీ కర్రీ ఇవి తీసుకొని వచ్చాము.
మీలో ఎంతమంది ఇలాగా బయట ఉసిరి చెట్టు దగ్గర కానీ దేవాలయాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా ఇలాగా క్యారెట్స్ తీసుకెళ్తారా? మేమైతే తప్పకుండా తీసుకెళ్తామండి. భలే అనిపిస్తుంది. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు సరదాగా బయట ఎప్పుడు రోజు ఇంట్లోనే తింటూ ఉంటాం కదా, బయట తింటూ ఉంటే మనకైతే భలే అనిపిస్తుంది. ఇంకొక ముద్ద ఎక్కువగా కూడా తినేస్తూ ఉంటాం. ఇంకా తినేసిన తర్వాత మిగతాదందరికి అక్కడ ఉన్న వాళ్ళకందరికీ పెట్టేశామండి. చూడండి, ఈ విధంగా చక్కగా చెట్టు కింద కూర్చొని మేమైతే ఆరగిస్తున్నాము. అంతా అయిపోయిన తర్వాత భోజనం అంతా అయిపోయినాక ఇంకా తాంబూలం కూడా వేసుకున్నాం. చూడండి, నాలుక ఎర్రగా పండిందా లేదా అని చూసుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ మన ఇంటికి బయలుదేరారు కదా, ఈ విధంగా అయితే మళ్ళీ చూడండి బయలుదేరి ఆటోలో వచ్చేస్తున్నాం. వావ్, చూడండి ఫేస్లన్నీ వాడిపోయినాయి. మీకు ఈ వీడియో ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. బాయ్. తప్పకుండా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేసుకుంటారు కదా, అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్. అందరూ చూస్తున్నారు, లైక్ ఇవ్వండి, వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే హైప్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్. వీడియో నచ్చిందా? లైక్ మాత్రం చేయండి.